ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి రాబోతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం జై హనుమాన్. గత ఏడాది బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించిన హనుమాన్ చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న ఈ ప్రాజెక్ట్ పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ఇందులో నేషనల్ అవార్డు విన్నర్ కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టి హనుమంతుడి పాత్రలో కనిపిస్తుండగా తాజాగా ఈ మెగా ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. చారిత్రక నేపథ్యం ఉన్న హంపి క్షేత్రంలో ఫిబ్రవరి 22, 2026న ఈ సినిమాను ఘనంగా ప్రారంభించబోతున్నారు. మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టేందుకు దర్శకుడు ప్రశాంత్ వర్మ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కాగా ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ కాస్టింగ్ ఉండబోతోంది అన్న వార్తలు ఇప్పుడు ఫిలిం నగర్ లో హల్చల్ చేస్తున్నాయి. టాలీవుడ్ బల్లాల దేవ రానా దగ్గుపాటి ఇందులో ఒక కీలక పాత్ర పోషించబోతున్నట్లు సమాచారం. ఆయన ఈ సినిమాలో విభిన్నమైన గెటపుల్లో కనిపిస్తారని, కథను మలుపు తిప్పే పాత్రలో మెరుస్తారని టాక్ వినిపిస్తోంది. ఇక హనుమాన్ హీరో తేజ సజ్జా కూడా ఇందులో కనిపించనున్నారట. మొత్తంగా చూసుకుంటే ఈ సినిమాలో ముగ్గురు హీరోలు నటిస్తున్నారు. రిషబ్ శెట్టిది లీడ్ రోల్ కాగా రానా, తేజ కీలక పాత్రలో నటించనున్నారు. దీంతో జై హనుమాన్ మరింత ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాను మేకర్స్ ఎక్కడా రాజీ పడకుండా అత్యంత భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో నిర్మిస్తున్నారు. మరి జై హనుమాన్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.